హౌ ఇండస్ వ్యాలీ ఏమంటారు దాన్ని మనం టర్న్డ్ విలేజెస్ టు అర్బన్ కల్చర్, రూరల్ కల్చర్ నుంచి అర్బన్ కల్చర్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. మీకు తెలుసు నియోలిథిక్ పీరియడ్ తర్వాత ప్రీహిస్టారికల్ పీరియడ్లో చాల్కోలిథిక్ పీరియడ్ అని వచ్చింది. అంటే కాపరు, టిన్ను, స్టోను ఇవి వాడిన కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్ అంటారు. ఆఫ్టర్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్టెడ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈ పక్కన సింధు, రావి, బియాస్, జీలం, చీనాబ్, సట్లెజ్, దిస్ ఆర్ ఆల్ ఏరియాస్ యూ లుక్ వన్స్ ఇండియన్ మ్యాప్ ఇన్ ఆన్ ద బోర్డ్, రైట్. మెల్లగా వ్యవసాయం జరిగింది. వ్యవసాయంలో మెయిన్ వ్యవసాయం జరిగింది. పర్టికులర్లీ వ్యాలీసు జనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా ఇన్ ఎంటైర్ వరల్డ్, ఎనీ కంట్రీ, ఎనీ కాంటినెంట్ ఆల్సో. సాధారణంగా నదీ లోయలు, ఈ నాగరికతలన్నీ నదీ లోయ నాగరికతలు అంటారు. ఏ నాగరికత అయినా, ఈజిప్ట్ అయినా, మెస్పటోమియా అయినా, చైనీస్ అయినా, పర్షియా అయినా నదీ లోయ నాగరికతలు అంటారు. వ్యాలీస్ ఉన్న చోట జనాలు ఎక్కువ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఎందుకుంటారు? పంటలు పండే ప్రాంతాలు కాబట్టి జనం సమృద్ధిగా ఉంటుంది వ్యాలీస్లో. మీకు మైదానాల్లో, మీకు పర్వత ప్రాంతాల్లో, మీకు ప్లాట్యూస్లో ఎక్కువ మంది జనాలు ఉండరు. అక్కడొక హట్టు, అక్కడొక హట్టు, అక్కడొక హట్టు ఉంటుంది. బట్ వ్యాలీస్లో జనసమర్థం ఎక్కువ. వీళ్ళందరూ అగ్రికల్చర్ మీద పడ్డారు. అగ్రికల్చర్ మీద పడ్డప్పుడు మిగులు వచ్చేస్తుంది బేసికల్లీ. ఎస్, వ్యవసాయ రంగంలో మిగులు ఉన్నప్పుడు అందరూ ఇక వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయంతో ఆధారపడి ఉన్న పరిశ్రమలు ఉంటాయి. కోళ్ళ పరిశ్రమ, లైక్ పోటరీ, లైక్ నాగళ్ళ తయారీ, వడ్రంగి, చెక్క నాగళ్ళు అయినా కానీ చేయాలిగా. తర్వాత రోడ్లు, తర్వాత ఈ మిగులుని తీసుకెళ్ళి అందించడం వేరే ప్రాంతానికి, అందించే దశలో అక్కడ రసీదులు, మెల్లమెల్లగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. అప్పుడు ఏమవుతుందిరా, చిన్న పరిశ్రమలు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతాలు స్లోలీ పట్టణాలుగా పరిణామక్రమం చెందుతాయి.